హలో అండి, శ్రోతలకు నమస్కారం. వాస్తవం నుంచి వాస్తవంలోకి నవల 5వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. రోజులు గడిచిపోతున్నాయి. రవితేజ జీవితంలో ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంటున్నాడు. ఇంటి దగ్గర తల్లి, బయట ఆఫీసు, అన్నింటికి మించి సింధు రచనా వ్యాసంగం అతనికి సంతృప్తినిస్తున్నాయి. తను ఏ అభిమానాన్ని కోల్పోయాననుకుంటున్నాడో అతనది పొందగలుగుతున్నాడు. కానీ సింధు కొంచెం తేడాగా ఫీల్ అయింది. సంయుక్త వచ్చాక సింధు అతనింటికి రావడం చాలా తక్కువ. ఎప్పుడన్నా వచ్చినా రాత్రి అక్కడ ఉండడం లేదు. ఇద్దరూ కలిసి సింధు ఫ్లాట్కే వచ్చేవారు. అతనింటి దగ్గర డాబా మీద చల్లని గాలి, చందమామ, కొబ్బరాకుల గలగల లేకుండా రొమాన్స్ ఆమెకి చాలా డల్గా అనిపించేది. రవితేజ ఆ విషయం ఎత్తేవాడు కాదు. రవితేజ తల్లిని ఎలా అభిమానిస్తాడో తను అలాగే అభిమానించాలనుకునేది. సంయుక్త బాగానే మాట్లాడేది, రాగానే అతిథి మర్యాద చేసేది. కానీ దూరంగా ఉంచుతున్న భావం ఆమెలో కలిగేది. తన పొరపాటేమో, పెద్దావిడ కదా, ఆమె అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేసే తీరు ఇంతేనేమో అనుకునేది. ఒకరోజు సింధు రవితేజ ఇంట్లో ఉండగానే 10 దాటింది. ఇప్పుడేం పెడతాను, ఉండిపోతాను అంది. నుదురు రాసుకుంటూ మొహమాటంగా నిలబడ్డాడు. ఏంటి తేజ అంది అర్థం కాక. ఏమీ లేదు అని పక్కల డాబా మీద వేయడానికి వెళ్ళాడు. సంయుక్త వంటగది సర్దుకుంటోంది. సింధు హాల్లోనే కూర్చుంది. రవితేజ తిరిగొచ్చి, సింధు, నువ్వు అమ్మ దగ్గర పడుకుంటావా మెల్లగా అన్నాడు. ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది. అమ్మ ఒక్కతే పడుకోవాలిగా తడబడ్డాడు. మరి రోజు తేజ తన దగ్గరికే వస్తున్నాడు, అప్పుడు ఆమె ఒక్కతే కదా, ఇలా అంటాడేంటి అనుకుంది. అర్థం కానట్లున్న ఆమె ముఖాన్ని చూసి మాటలు ఆపేశాడు. నీళ్ళ మాత్రంగా అతని ముఖంలో కదలాడిన విసుగు ఆమె దృష్టిలో పడింది. రవితేజ మారిపోతున్నాడా, దిగులు పడింది. అతని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తమ అనుబంధాన్ని తల్లి ఎలా అర్థం చేసుకుంటుందో, ఆవిడకి సంజాయిషి ఎలా ఇవ్వాలా అని మదనపడసాగాడు. ఆమె మనసులో ఏమనుకుంటుందో తెలియదు. తనతో మాత్రం బాగానే ఉంటుంది. తనిక సమయం చూసుకుని తన జీవిత విధానం గురించి తల్లితో చెప్పేయాలి. ఆమెకు అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలి. అప్పుడు సింధు ఇంట్లో ఫ్రీగా తిరుగుతుంది. అమ్మ వచ్చాక సింధు ఇదివరకట్లా బెడ్రూమ్లోకి, కిచెన్లోకి చక్కగా వెళ్ళలేకపోతుంది. పైకి ఏమీ అనకపోయినా సింధు ఆ తేడా గమనించే ఉంటుంది. అందుకే ఏ పొరపచ్చాలు రాకుండానే విషయం చక్కదిద్దాలి అనుకున్నాడు. దాంతో నిశ్చింతగా అనిపించసాగింది. ఉదయం 6 గంటలు. టెన్షన్గా ఆ టైంకే మెలకు వచ్చింది రవితేజకి. ప్రాతకాలపు ప్రకృతి కన్య అతని కంటికి ఎంతో అందంగా కనబడింది. బద్ధకంగా ఒళ్ళు విచ్చుకుని పెట్టకూడదు అనుకుని నించున్నాడు. రాత్రి కలలో తను సింధుని ఏడ్పించడం, ఆమె అలక గుర్తొచ్చాయి. మనోహరమైన చిరునవ్వు అతని పెదాల మీద. సింధు, మై డార్లింగ్ అనుకున్నాడు ప్రేమగా. సూర్యోదయం కాలేదు ఇంకా. గాలి చల్లగా వీస్తోంది. ఈ పూట ఏం చేయాలనిపించలేదు అతనికి. సింధుని చూసి 2 రోజులైంది. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఒకసారి చూసి వెళ్ళాలి అనుకున్నాడు. మొదట మేనమామ భార్య సావిత్రి సూట్ కేసుతో దిగింది. ఆ వెనకే నీరజ. అతని రక్తం వడివడిగా పెరుగుదలెత్తింది. ముఖమంతా ఎర్రబడింది. ఏం చేయాలో తోచినట్లు పక్క మీద వాలిపోయాడు. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఇంతకాలం తల్లిని వెలివేసి ఇప్పుడు ఏ చుట్టరికం కలపాలని అశాంతిగా తల అటు ఇటు కదిపాడు. పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. నీరజ ప్రేమ, తన ప్రపోజల్ తిరస్కరించి నానా యాగి చేయడం గుర్తొచ్చింది. ఆమె ముఖం చూడాలనిపించలేదు. తన సింధు కాలిగొట్టి కూడా పోలదు ఈ అమ్మాయి అని గర్వంగా అనుకున్నాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించే రవితేజ గతం తాలూకు విషయాలు జ్ఞాపకం వస్తే చాలు స్టెబిలిటీ కోల్పోతాడు. సెల్ఫ్ పిటీతో చాలా బాధపడతాడు. అది గమనించుకోగలిగినప్పుడు తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. సంయుక్త గబగబా పైకి వచ్చింది. ఆమె ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం. తన తమ్ముడి భార్య మేనకోడలు రావడం ఆమెకి సంతోషంగా ఉంది. తనకి ఐడెంటిటీ దొరుకుతున్నంత సంతృప్తి ఆమెలో కనిపిస్తోంది. ఆదరా కొడుకుని సమీపించి, రవి, సావిత్రత్తయ్య, నీరజ వచ్చారా? దాచినా దాగని సంతోషం గొంతులో. అన్నాడు. తలన్నా తిప్పి చూడలేదు. నీరు కారిపోయింది ఆమె. కిందికి రారా? నేను వస్తానులే, నువ్వు వెళ్ళమ్మా విసుగ్గా అన్నాడు. చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయింది ఆమె. 1 గంట అక్కడే ఉండి కిందకు వెళ్ళాడు. రవి, బాగున్నావా? చిక్కిపోయినట్టున్నావు. ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది అత్తయ్య. విదిలించలేకపోయాడు. గొంతులో ఏదో అడ్డం పడినట్లయింది. మామయ్య బాగున్నారా? గొంతు జీరగా వచ్చింది. ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. మనోవ్యాధి. బాగా సన్నబడ్డారు.
మందులు కూడా శుభ్రంగా వాడరు, ఏదో చెప్పుకుపోతోంది. తప్పదన్నట్టు తలదించుకుని వింటూ నిలబడ్డాడు. ముళ్ళ మీద ఉన్నట్లుంది. స్నానం చేసి టవల్ కట్టుకుని బెడ్రూమ్కి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చున్న నీరజ స్ప్రింగ్లా లేచి నిలబడింది. ఒక క్షణం తడబడ్డాడు. ఆమె అక్కడ ఉంటుందనుకోలేదు. వెళ్ళిపోతుందేమోనన్న ఉద్దేశంతో ఒక నిమిషం ముఖం తిప్పుకొని పక్కకు వెళ్ళాడు. కానీ నీరజ ప్రయత్నం చేయకపోవడం గమనించి బీరువా దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకునే నెపం మీద నిలబడ్డాడు. తలదించుకునే కంటి చివరి నుంచి అతన్ని గమనించింది. సమున్నతమైన శరీరం, పక్క నుంచి కనిపిస్తున్న చెంపలు, ముక్కు, చిట్లించినట్టున్న ముఖం. చాలా కాలం తర్వాత ప్రియమైన వ్యక్తిని చేరుకున్న అపురూపమైన ఆనందం ఆమెలో. పలకరించాలా వద్దా అన్న అనుమానంతో ఇద్దరు 2 నిమిషాలు గడిపారు. చివరకు నీరజే చదువు చేసి బాగున్నారా అంది. కళ్ళెత్తి సూటిగా చూసి తల ఊపాడు. ఆ మాత్రానికి ఆమెలో చెప్పలేని ఉత్సాహం చిందులేసింది. సారీ, మీరు అనుకోలేదు. నవ్వుతూ బయటకు వెళుతున్న ఆమెని ఆశ్చర్యంగా చూశాడు. ఇదివరలో చాలా తెల్లగా బొద్దుగా ఉండేది. బందర్ లడ్డు అని ఏడ్పించేవాడు తను. ఇప్పుడు ఒకంత ఛాయ తగ్గి సన్నబడిపోయింది. డైటింగ్ ఏమో అనుకున్నాడు. అతనికి ఒక క్షణం నీరసంగా అనిపించింది. వీళ్ళ రాకకి ఆంతర్యం ఏంటి? అసలు ఇప్పుడు వీళ్ళ పొడే తనకి గిట్టడం లేదు. తనకి ఎవరితోనన్నా అభిప్రాయ భేదాలు వచ్చినా, దూరంగా ఉండాల్సి వచ్చినా మంచి మాటలతోనే విడిపోయేవాడు. కానీ బంధువులను చూస్తే ఏదో అసహనం. తన బాల్యానికి వాళ్ళు గుర్తుల్లా ఉంటారు. తను కష్టదశలో ఉన్నప్పుడు తల్లి తండ్రితో పోలుస్తూ సాడిస్టిక్గా బిహేవ్ చేశారు. తన మేనమామ నీరజ తనని ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు పరువు గల సంప్రదాయ కుటుంబంలో నిన్ను ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడంట. తండ్రిని అందరినీ ఎదిరించి తనని ప్రేమించింది. నిజమే, ఆమె ప్రేమ తనని ఎంతో కరిగించి వేసింది. కానీ చివరికి ఎంతో రభస జరిగింది. తనేదో ఆమెకి అన్యాయం చేసినట్టు ఆ అన్యాయాన్ని బంధువులంతా కలిసి సరిదిద్ది పెళ్లి జరిపించాలని చాలా ఆరాటపడింది. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయాల్ని రచ్చకీడ్చిన ఘనత ఆమెది. పెళ్లికి నన్ను ఒప్పించలేనిది బంధువులతో చెప్పించాలనుకుంది. తనని తనే కించపరుచుకున్నట్లే కదా. సొంత వ్యక్తిత్వం లేని మనిషి ఇప్పటికీ తనని ప్రేమిస్తూనే ఉండటం. ఇంకా తనని ఆకర్షించగలననేనా ఆమె ఉద్దేశం? సింధు విషయం తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో. అయినా ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో వీళ్ళని పంపించాలని అమ్మకి చెప్పాలి. ఇన్నాళ్ళు పరువు తక్కువ కుటుంబం అని దూరంగా ఉండి ఇప్పుడు వచ్చి 4 మాటలు చెప్పగానే మురిసిపోతోంది అమ్మ. అందరితో కలవాలని ఆవిడ కోరిక కాబోలు. పోనీ 4 రోజులు ఉండిపోని, అమ్మ సరదా తీరుతుంది. తని 4 రోజులు ఎస్కేప్ కావాలి. బావా, టిఫిన్ చేయడానికి అత్తయ్య రమ్మంటున్నారు. నీరజ చెప్పి వెళ్ళిపోయింది. మమ్మీ కొంచెం గట్టిగా పిలిచాడు. ఏంట్రా హడావిడిగా వచ్చింది? లోపలికి రా అన్నాడు. ఏంటి చెప్పు అందావిడ నిలబడే. ఉష్ అని నిట్టూర్చి లోపలికి రమ్మన్నానా విసుగ్గా అన్నాడు. ఏంట్రా నీ గొడవ? లోపలికి వచ్చింది ఆవిడ. పక్కకు తీసుకెళ్ళి వీళ్ళు 4 రోజుల్లో వెళ్ళిపోతారా రహస్యంగా అడిగాడు. నీదేం చోద్యంరా, వచ్చి ఒక పూటైనా కాలేదు, అప్పుడే సాగనంపడం గురించి ఆలోచిస్తున్నావు విడ్డూరంగా అంది. ఈవిడికి నేను చెప్పలేను, తల పట్టుకున్నాడు. ఏంటో చెప్పు. పాపం నీరజ రాత్రంతా ప్రయాణం చేసి వచ్చినా బావకి చపాతీలు నేను చేస్తే ఇష్టం అని చేస్తోంది. నువ్వెప్పుడో పొగిడావంట కదరా. ముసిముసిగా నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె. మొహం మార్చుకున్నాడు రవితేజ. విసురుగా ఫైల్స్ 2 జతల బట్టలు సూట్ కేసులో సర్దాడు. తల్లితో కూడా చెప్పకుండా బయలుదేరాడు. హాల్ గుమ్మం దాటుతుండగా టిఫిన్ చేయకుండా వెళ్తావేంట్రా అందావిడ. వెనక్కి తిరిగాడు. గుమ్మం దగ్గర విశాలమైన కాటుక కళ్ళతో కించిత్ బాధ తాండవిస్తుండగా తనచే చూస్తూ నిలబడిన నీరజని చూసేసరికి అరికాలు మంటను ఎత్తికెక్కింది. నాకేం టిఫిన్ అవసరం లేదు. 4 రోజులు నేను ఇంటికి రాను. అమ్మ, 4 రోజులు గుర్తుంచుకో. 4 రోజులు గుర్తుంచుకో నీరజ వంక చూస్తూ చెప్పి విసురుగా బయటికి నడిచాడు. నీరజకి ఆ మాటలు చెల్లుని తగిలాయి. సంయుక్త కొడుకు ప్రవర్తనకి బిక్క చచ్చిపోయింది. వాడికి మధ్య ఏవో టెన్షన్స్. ప్రతి విషయానికి విసుగుపడుతున్నాడు. ఆఫీస్లో పని ఒత్తిడిగా ఉన్నట్లుంది. ఎప్పుడూ ఇంటి దగ్గర టిఫిన్ చేస్తున్న పాపాన పోలేదు. వారానికి 4 రోజులు క్యాంపులోనే ఉంటున్నాడు. తనలో తాను చెప్పుకుంటున్నట్లుగా అంది. నీరజ ఏమీ మాట్లాడలేదు. సావిత్రికి మాత్రం ఒళ్ళు మండింది. ఏం చూసుకునో వీడికింత పొగరు. నా కూతురు లాంటి దాన్ని జన్మలో తెచ్చుకోగలడా? వీడి బుద్ధి తెలిసాక కూడా ఇదేమో మనసు మార్చుకోదు. జీవితంలో ఒక్కడినే ప్రేమించాను, అతన్నే చేసుకుంటానని కూర్చుంది. మా కాలంలో ఇలాంటివి ఏడిసాయా? ఇంట్లో ఏం చెబితే అది చేయడమే. వదిన, ఏమీ అనుకోవద్దు. వాడి మనసు బాగోలేదు, క్షమాపణగా అంది. అనుకుని మాత్రం చేయగలిగేది ఏముందిలే. ఇలాంటి పిల్లని కన్నాక వాడు చీకొట్టిన కాళ్ళ దగ్గరే పడుంటానని వచ్చింది. ఏంటి, నీరజ ఇక్కడ ఉంటానంటోందా? సంయుక్త సంబరంగా అంది.
రవి ఎప్పుడో చెప్పాడంట బాగా చదువుకొని సొంత కాళ్ళ మీద నిలబడమని. వాడి మాట దీనికి వేదవాక్యే కదా. పీజీ అయిపోయింది, రీసెర్చ్ కోసం వచ్చింది. నీ చేతుల్లో పెడుతున్నాను. పెంచినా చంపినా నీదే భాగం. నిక్షేపం లాంటి పిల్లని చంపుకుంటానా, నువ్వు నిశ్చింతగా ఉండు అందామె. సంయుక్త వయసులో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా అన్నీ పోగొట్టుకొని అనాథయ్యి చివరికి కొడుకు పంచిన చీరగానే సగటు తల్లిలా మారిపోయింది. తన కొడుకు పెళ్లి చేసుకోవాలని, కోడలు నట్టింట్లో తిరగాలని, వాళ్ళ పిల్లల ఆటపాటలతో తన జీవితం గడిచిపోవాలని ఆమెలో ఆశ ప్రబలసాగింది. ఇక్కడికి వచ్చాక కొడుకు మనస్తత్వాన్ని బట్టి అతని జీవిత విధానాన్ని ఆమె అవగాహన మేరకు గ్రహించగలిగింది. అతని పెళ్లికి సుముఖంగా లేడు, కానీ మనసులో ఉన్నాడు. అందుకే సింధు అనే పిల్లతో తిరుగుతున్నాడు. కొడుకు కోసం ఆ అమ్మాయితో మర్యాదగా ప్రవర్తించినా పెళ్లి కాకుండానే కొడుకుతో సంసారం చేస్తున్న ఆవిడ మనసుని ఆకట్టుకోలేకపోయింది. ఆ సందర్భంలో ఆటోమేటిక్గా ఆవిడ తన గతం, తన ప్రవర్తన కూడా మర్చిపోయింది. తన కొడుక్కి మంచిదైన అందమైన భార్య రావాలి. ఆ మంచికి అందానికి ఆవిడ నిర్వచనం వేరు. బారైన జడ, పొందికిన చీరకట్టు, వినయంగా ఒద్దిగ్గా ఉండటం, వంట వార్పు, ఇంటి పన్ను తెలుసుండటం నీరజలో ఆమెకు నచ్చిన గుణాలు. మరి సింధు భుజాల వరకు కత్తిరించిన జుట్టు, పైనుంచి కిందకి వేలాడే డ్రెస్సులు, మగాడని లేకుండా కొడుకు నిలబడిన కాలు మీద కాలేసుకొని కూర్చొని మాట్లాడడం ఆవిడకి నచ్చలేదు. పైగా ఆ పిల్ల ఇక్కడికి వచ్చినా ఎప్పుడూ ఒక పని కూడా చేసిన పాపాన పోలేదు. పైగా వీడు ఆ అమ్మాయి తాగిన టీ గ్లాస్ కూడా కడుగుతాడు. ఇది ఎక్కడి అపరూపమో ఆలోచించిన కొద్దీ ఆవిడకి అశాంతిగా ఉంది. ఎలాగైనా నీరజనిచ్చి రవితేజ పెళ్లి చేయాలన్న దృఢ సంకల్పం ఆమెకు కలిగింది. కానీ సింధు అంటే వీడికి ఎంత పిచ్చో. అమ్మాయి వస్తుందంటే చాలు సింధుకి అది ఇష్టం ఇది ఇష్టం అంటూ వంటగదిలో కంగారు పడిపోతాడు. 7 మలెలెత్తుగా చూస్తాడు. ఆవిడకు క్షణం ఈర్షగా అనిపించింది. వీళ్ళుండగానే సింధుని ఇక్కడికి తెస్తాడేమో. పాపం నీరజ ఎలా తట్టుకోగలుగుతుంది? ముందు సింధు విషయం ఎలా తెలియజెప్పాలా అని మదన పడసాగింది. సావిత్రికి ఇక ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోయింది. కూతురికి మళ్ళీ నచ్చ చెప్పినా వినలేదు. అసలు మొదటి నుంచి సుధాకర్రావు సంయుక్త అంటే నీరజ తల్లిదండ్రులకు పడేది కాదు. తర్వాత సంయుక్త సుధాకర్రావుల గొడవలు, ఆస్తుల కోసం, విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం, దీంతో వాళ్ళ గురించే పట్టించుకోవడం మానేశారు. తనకు అక్కే లేదనుకున్నాడు నీరజ తండ్రి. హైదరాబాద్లోని రవితేజ ఇంజనీరింగ్ హాస్టల్లో ఉండేవాడు. ఎప్పుడన్నా మొక్కుబడిగా వాళ్ళు ఇంటికి పిలిచేవారు. రవితేజ వెళితే అతని తల్లిదండ్రుల గురించి తిట్టడం, వీడెలా తయారవుతాడో అని వాళ్ళు తన గురించి చర్చించుకోవడం బాధని కలిగించేది. వెళ్ళడం మానేస్తే నీరజ ఫోన్ల మీద ఫోన్లు చేసేది. ఆమె బాధపడలేక అతను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. క్రమేణా నీరజ అతన్ని ప్రాణప్రదంగా ప్రేమించడం ప్రారంభించింది. అతనికి అది మరీ ఇబ్బందిగా ఉండేది. జీవితంలో ఎవరిని ప్రేమించకూడదనుకున్నాడు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ తర్వాత సున్నితత్వాన్ని నిలుపుకుంటూ సుఖపడే వాళ్ళు ఎంతమంది. అందుకే ప్రతిస్పందించేవాడు కాదు. కానీ ఆమె పట్టిన పట్టు వదిలేది కాదు. మనసులోనూ మాటలోనూ ప్రతి చర్యలోనూ తన ప్రేమని ప్రకటించేది. అతనికి ఎలా వారించాలో తెలిసేది కాదు. ఆమె ప్రేమ ఉప్పెనలాగా అతన్ని చుట్టుముట్టేసింది. చిన్నతనం నుంచి అలవాటు లేని అభిమానం అతనికి కొత్తగా వింతగా ఉండేది. నీరజలో నిజంగానే స్పందన కలిగిందో అతనే బేరీచ్చు వేయలేదు, కానీ ఆమె ప్రేమని అంగీకరించాడు. చదువుకుని ఉద్యోగమో మరేదో విధంగానూ ఆర్థిక స్వతంత్రాన్ని పెంచుకోమన్నాడు. అతని ప్రేమని అంగీకరించాడే తప్ప ఏనాడు పెళ్లికి సిద్ధంగా లేడు. అందుకే పెళ్లి చేసుకోకుండా జీవిత సహచరులా కలిసి ఉందామనేసరికి ప్రారంభమైంది అసలు కథ. అతని మాటలు విని మేనమామ కొట్టడానికి రాకపోతే నీరజ ఆపింది. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాడు. నీరజ స్వయంగా రవితేజతో మాట్లాడకుండా చుట్టాల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయ్యేది. అతనికి అది మరింత మంటగా ఉండేది. ఆ ఊరు వదిలి వచ్చేసాక ఆమె జ్ఞాపకాలు తను మర్చిపోగలిగాడు. సింధు పరిచయం అవ్వడంతో అతనిలో కొంత స్థిరత్వం వచ్చింది. కానీ ఇప్పుడు నీరజ రాకతో పాత గాయం రేగినట్టుగా ఉంది. నీరజ పట్టుదల మూలంగా సావిత్రి ఏం చేయలేక అక్కడ ఉండటానికి మనస్కరించక కూతుర్ని ఆడపడుచు దగ్గర వదిలేసి హైదరాబాద్ ప్రయాణమై వెళ్ళిపోయింది. రాత్రి భోజనాలయ్యాక సంయుక్త నీరజని తన దగ్గరే పడుకోబెట్టుకుంది. సింధు విషయం కదపాలనుకుంది. ఏమ్మా, బావకి నీకు ఏమైనా గొడవలు అయ్యాయా అడిగింది సంయుక్త. నీరజ జరిగిందంతా చెప్పింది. సంయుక్తకి కొడుకు మీద కోపం వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే మానేయాలి, కానీ మధ్యలో ఈ కలిసి ఉండమేంటి? ఇవేం పెడబుద్ధులు వీడికి. ఈ పిల్ల ఎంతో ఓర్పు కలదు కాబట్టి అన్నీ తట్టుకుంది. చీకొట్టినా అభిమానిస్తుందంటే ఎంత కామనుకుంటుందో పిచ్చి పిల్ల.
ఆమె మనసు జాలితో నిండిపోయింది. మీ ఇద్దరికీ పెళ్లి జరిపించే పూచీ నాది, సరేనా అంది అభయం ఇస్తూ. అత్తయ్య, నువ్విక్కడ ఉన్నావన్న ధైర్యంతోనే నేను వచ్చాను. బావ కాదంటే నేను ఈ ఇంటి పని మనిషిగానైనా ఉంటాను తప్ప ఎక్కడికి వెళ్ళను. ఆమె గుండెలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ మాటలకి సంయుక్త కరిగిపోయింది. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి కాదు. అయినా నీకెందుకు అంత కర్మ పట్టింది? ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? వాడు కాదన్నాడన్న పౌరుషమైనా లేదే. అత్తయ్య, బావ మీద నాకు పంతం దేనికి? ప్రేమించానని స్వయంగా చెప్పాడు. నన్ను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే పౌరుషపడేదాన్నేమో. బావ కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. లేకపోతే ప్రేమకి అర్థమేంటి? ఆమె అంత ఆశాభావంతో మాట్లాడడం చూసి సింధు గురించి ప్రస్తావించలేకపోయింది. విషయం తెలిసినప్పుడు తనే చక్కదిద్దుకుంటుందన్న ధైర్యంతో మిన్నకుండిపోయింది. ఆ రోజు కోపంగా వెళ్ళిన రవితేజ 5వ రోజుకి ఇంటికి చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళడంతోనే నిజంగా క్యాంపు పని తగలడంతో అటు నుంచి అట్టే వెళ్ళిపోయాడు. సింధుతో ఫోన్లో మాట్లాడాడు. 2 రోజుల్లో పని అయిపోయిన 4 రోజులు గడిపేశాడు. ఫ్లైట్ దిగి హుషారుగా ఇంటికి వచ్చాడు. తన మాటలకి పౌరుషంతో ఇద్దరూ వెళ్ళిపోయి ఉంటారు. సాయంత్రం సింధు దగ్గరికి వెళ్ళవచ్చు అనుకుంటూ వచ్చాడు. కొడుకుని చూసి సంయుక్త ఆనందంగా ఎదురెళ్ళింది. బాబు, ఫోన్ అయినా చేయలేదేంట్రా? ఓ సారీ మమ్మీ గారంగా అన్నాడు. అలికిడి లేకపోయేసరికి తల్లి కూతుళ్ళు వెళ్ళిపోయారు అనుకున్నాడు. ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది అతనికి. జాసం సంజాకరు అంటూ చేతితో చిటికలు వేస్తూ రిథమిక్ స్టెప్స్ వేస్తూ బాత్రూమ్ వైపు నడిచి డోర్ మీద చేయి వేయబోయాడు. తలుపు దానంతట అదే తెచ్చుకుంది. లంగా జాకెట్ మీద టవల్ కప్పుకొని నిల్చుంది నీరజ. నిలువుగుడ్లు పడిపోయాడు అతనికి. అంత సమీపంలో అతనికి ఆ స్థితిలో ఎదురయ్యేసరికి సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకు. కానీ మనోహరమైన చిరునవ్వు పెదాల మీద. దెయ్యాన్నో భూతాన్నో చూసి భయపడినట్లు ఒక కంగలో తన గదిలోకి వచ్చి పడ్డాడు. వీళ్ళు ఇంకా వెళ్ళలేదు అనుకుని డీలా పడిపోయాడు రవితేజ. తల్లిని పిలవడానికి వెళ్ళినప్పుడల్లా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. సంయుక్త కూడా తప్పించుకొని తిరిగింది. మధ్యాహ్నం భోజనాల దగ్గర తల్లి చెప్పింది. అత్తయ్య వెళ్ళిపోయినట్లు, నీరజ రీసెర్చ్ నిమిత్తం ఇక్కడే ఉండబోతున్నట్లు. అతనికి పిడుగు డైరెక్ట్గా వచ్చి తన తల మీద పడినట్లు, సముద్రాలన్నీ ఏకమైపోయినట్లు అనిపించింది. ఇద్దరినీ మింగేద్దామా అన్నంత కోపంగా చూశాడు. తర్వాత తల్లితో నీరజ ఇక్కడ ఉండటానికి వీల్లేదని ఖండితంగా చెప్పాడు. ఎందుకు వీల్లేదు? అది నా మేనకోడలు. నాకు మాత్రం ఇంట్లో ఉంచుకునే హక్కు లేదా? పోనీ చెప్పు, నాకు మాత్రం నీ మీద, నీ ఇంటి మీద ఏం అధికారం ఉంది? ఇద్దరం కలిసి బయట ఏ ఇల్లు చూసుకుంటాం. ఒంటరిగా దాన్ని మాత్రం ఎలా వదలను? కళ్ళనీళ్ళు చుట్టుకుంటూ తిరుగులేని అస్త్రం ప్రయోగించింది. హాస్టల్లో ఉండలేదా? మనసులో కసిగా అనుకుని నీ గురించి నేను అనలేదుగా. అయినా నీరజ సంగతి నీకు తెలియదు. చాలా గొడవ చేసింది. నాకు మనశ్శాంతి ఉండదు. గొడవ ఎవరు చేశారా? అది అంతా చెప్పింది. అయినా నువ్వు హాస్టల్లో ఉన్నప్పుడు నీకోసం తప్పించిపోయి ఇంటికి వచ్చిన దాన్ని పొమ్మనటం కృతజ్ఞతగా ఉంటుందా? ఇక మీ వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఇక్కడ ఉందని తెలిసిందంటే మళ్ళీ పెళ్ళని అది ఇది అంటూ గొడవలు మొదలు పెడతారు. ఈసారి ఏ గొడవలు వచ్చినా నేను సహించనేది లేదు. నాతో ఏ విషయానికి సంబంధం లేకుండా నన్ను కదిలించకుండా ఉంటే ఉండమను. ఇక్కడ తనకి సంబంధించి ఏ విషయానికి జవాబుదారీ కాదు, గుర్తుంచుకో కోపంగా అన్నాడు. ఆ మాత్రమే చాలు. ఒకే ఇంట్లో ఉంటే ఆ మాత్రం మనసులు కలేవా అనుకుంది. సింధు ఫ్లాట్కి వచ్చేసరికి డోర్ లాక్ చేసలేదు. సో తేజ వచ్చేశాడు. ఆనందంగా లోపలికి గెంతింది. సోఫాలో టీవీ పక్కన కూర్చోబోతుండగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు తేజ. అతని మెడ చుట్టూ చేతులు వేసింది సింధు. వారం రోజులైంది కదా మనం కలుసుకుని. ఐ మిస్ యూ డార్లింగ్. ఆమె ముఖమంతా ముద్దులతో నింపాడు. తేజ, ఒక్క నిమిషం వదులు, స్నానం చేసి వస్తాను ముద్దుగా అంది. వద్దు, ఒక్క క్షణం కూడా వదలాలని లేదు అంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆమె వేలుకొన్న కట్టు చూశాడు. సింధు, ఏంటది? గాబరాగా అడిగాడు. ఏం లేదు తేజ, మొన్న ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో వెజిటబుల్ కట్ చేస్తుంటే తెగింది. అతని మెడవంపులో తల అంచింది. టైం అయిపోయినప్పుడు హడావిడిగా చేయడం ఎందుకు? మెస్లో తెప్పించుకోవచ్చు కదా. బాగా లోతుగా తెగిందా? కట్టు రోజు మారుస్తున్నావా? ఇంట్లో కాటన్ ఉందా? నేను తీసుకొస్తాను లేవబోయాడు. వారించింది ఆమె. ఇంత చిన్నదానికి ఏంటి తేజ హడావిడి? ఇది చిన్న విషయమా? నా సింధు రక్తం కళ్ళ చూసి నా కత్తి ఏది? ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. ఆమె పక్కపక్క నవ్వి నా తేజ అంటూ అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకుంది. రవితేజ ఆమె వేలిని రకరకాలుగా పరిశీలించి బొరలని
సజెషన్స్ ఇచ్చి నొప్పిగా ఉందిరా తగ్గిపోతుందిలేమ్మా అంటూ బుజ్జగిస్తుంటే నవ్వొచ్చింది. ఇంత చిన్నదానికి హంగామా చేస్తున్నావు, రేపు ఏదన్నా కష్టమే వస్తే చేతితో నోటిని మూశాడు. అలా అనుకు సింధు, నీకు సంబంధించి ఏ కష్టాన్ని నేను తట్టుకోలేను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. ఉద్వేగపూరితమైన స్పర్శ అతని మనసుని విప్పి చెప్పింది. మౌనంగా ఉండిపోయారిద్దరు. కాసేపు అయ్యాక నీరజ వచ్చింది అన్నాడు తేజ. నీరజ అంటే మీ మామయ్య గారి అమ్మాయి కదూ? ఆశ్చర్యంగా అంది. అవును, యూనివర్సిటీలో రీసెర్చ్ ఛాన్స్ వచ్చింది. మా ఇంట్లోనే ఉండాలని అమ్మ పట్టుదల. నీరజ ప్రసక్తిని ఇష్టపడని వాడు ఏకంగా ఇంట్లోనే తిరుగుతుంటే ఎలా ఉండగలడు? సందేహంగా అనిపించింది, కానీ మాట్లాడలేదు. నాకు అసలు ఇష్టం లేదు, కానీ అమ్మ మాట కాదనలేకపోతున్నాను. రవితేజ ఇష్టం లేని పనులు మొదలు పెట్టాలన్నమాట తమాషాగా అంది. అది కాదు సింధు, అమ్మ పాత విషయాలేవో ఎత్తి వాళ్ళ ఇంటికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు, ఇప్పుడు అమ్మాయిని వెళ్ళగొడితే ఏం బాగుంటుంది చెప్పు అని గొడవ చేస్తోంది. నీ అభిప్రాయం ఏంటో చెబితే. నో తేజ, దట్ ఈజ్ ఓన్లీ యువర్ పర్సనల్. పోనీ సలహా? ఈ తేజాకి నేను కూడా సలహా ఇవ్వగలిగేదాన్నా? అతని బుగ్గ గిల్లుతూ అంది. ఆమె ఒళ్ళో పడుకుని ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకున్నాడు. సింధు ఏం చేయాలో తోచడం లేదు. మాట్లాడలేదు ఆమె. ఏమైనా చెప్పవు ప్లీజ్ అడిగాడు. టేక్ ఇట్ ఈజీ తేజ, చదువు విషయంలో సహాయం కోరి వచ్చిన అమ్మాయిని కాదనడం ఎందుకు? పాతవన్నీ మర్చిపో. ఆమె మాటలు వినగానే అతని మనసు తేలికైంది. నువ్వు ఈ మాట అనే వరకు నేను చేసింది కరెక్టా కాదా అన్న డౌట్ ఉంది. నౌ ఐఎమ్ హ్యాపీ అన్నాడు. వరుసగా వారం రోజుల నుంచి రవితేజ రాత్రులు బయటికి వెళ్ళిపోవడం నీరజ గమనించింది. సాయంత్రం అవగానే గొప్ప హుషారుగా నీట్గా డ్రెస్ అయి వెళుతుంటాడు. నీరజ ఉందనే విషయమే పట్టించుకోలేదు. మకం పూర్తిగా డాబా మీద గదిలోనే. ఈ వారం రోజుల్లో అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె. ఉండబట్టలేక మేనత్తని అడిగింది. ఏం చెప్తానే తల్లి, ముందు ముందు నీకే తెలుస్తుంది అందావిడ. ఆ రోజు అతను యథావిధిగా బయలుదేరుతుంటే సింధు సన్ని మీద వచ్చింది. ఆ సమయంలో నీరజ సంయుక్త వరండాలో కూర్చొని పూలమాల కడుతున్నారు. రవితేజ షూస్ వేసుకుంటున్నాడు. హాయ్ సింధు, వాట్ ఏ సర్ప్రైజ్. దగ్గరగా వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. ఆంటీ బాగున్నారా? దగ్గరగా వెళ్ళందామె. రామ్మ, చాలా రోజులకు వచ్చావు, కూర్చోమని మర్యాద చేసింది సంయుక్త. రవితేజ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోనికి వెళ్ళాడు. తల్లి కొడుకులు ఇంత అందంగా పలకరించిన ఈ అమ్మాయి ఎవరా అని పరిశీలనగా చూసింది. ఈ అమ్మాయి ప్రశాంత్కి ఆడపడుచు కదూ. ఆ రోజు ప్రశాంత్ పెళ్లిలో బావ ఈమె వెనకాలే తిరిగాడని తనకెంతో కోపం వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతోందా? జెలసీగా అనిపించింది. బ్లూ కలర్ మీద డిజైన్ ఉన్న కళాంజలి కాటన్ చుడీదార్, ఒత్తుగా ఉన్న జుట్టుని పోనీటైల్లో బంధించి ఒక చేతికి గాజు, ఎడమ చేతికి వాచి, మెడలో చిన్న చైన్, నుదుట చిన్న నల్ల స్టిక్కర్, ముఖానికి కనీసం పౌడర్ కూడా రాసినట్లు లేదు. తీరైన ముక్కు, నున్నటి చెంపలు సహజ లావణ్యంతో మెరిసిపోతోంది. సంయుక్త అర్థం కానట్టు చూస్తుంటే, ప్రశాంతి వాళ్ళ ఆయన సునీల్ గురించి వినే ఉంటావు, ఆయన చెల్లెలు నీరజ వివరించింది. అలాగా, మా శాంతి ఆడపడుచువా? దగ్గర చుట్టమే. బాబు ఎప్పుడూ చెప్పలేదేంటమ్మా? లేచి వంటగదిలోకి నడిచింది. రవితేజని నానా తిప్పులు పెడుతున్న నీరజ ఈమె కదూ అనుకుంటూ కుతూహలంగా చూసింది. చూడగానే ఆకర్షించే పొడవైన జడ నల్లగా ఒత్తుగా ఉంది. భుజం మీద నుంచి ఒళ్ళోకి చేరింది. అమ్మో, తేజ పెళ్లి చేసుకుని ఉంటే ఈ జడతోనే బంధించి వేసేది. విశాలమైన కళ్ళకి కాటుగా కొంచెం పెద్ద సైజు ఎర్రబొట్టు, సమానమైన ఎత్తు లావుతో హుందాగా ఉంది. మీరేం చేస్తున్నారు? జాబా అడిగింది నీరజ. చెప్పింది సింధు. ఈ లోపల రవితేజ పైజామా లాంచీలో వచ్చాడు. అంటే ఈ అమ్మాయి కోసమైన రోజు రాత్రులు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం? కొంపదీసి తనకి ప్రపోజ్ చేసినట్టు ఈ అమ్మాయికి కానీ చేయలేదు కదా. ఈమె ఒప్పుకుందేమో, అందుకే రాత్రులు అక్కడ ఉండిపోతున్నాడు అనుకుంటా. ఆమె మనసు బగ్గుమంది. నీరజ వచ్చాక మొదటిసారిగా రవితేజ ఆమె సమక్షంలో కూర్చున్నాడు. అందుకు ఆనందం కలగలేదు. తన కోసం అతను కూర్చోలేదు. ఈ అమ్మాయి కోసం అనుకోగానే తన వస్తువును ఎవరో లాక్కుపోతున్నట్టు ఫీలింగ్ కలిగింది. ఇద్దరిని పరిశీలించసాగింది. ఆమెతో ఎంతో బాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎంత సరదాగా ఉన్నాడో. ఆ ముఖంలో తనెన్నడూ చూడని దీప్తి. స్వయంగా కాఫీ కలిపి తెచ్చాడు. టీపాయ్ మీద పెట్టి ఎంత ప్రేమగా కప్పు అందిస్తున్నాడు. తన వైపు కూడా కాఫీ కప్పున్న చేయి చూపాడు. మొదటిసారి తనకి బావ కాఫీ ఇస్తున్నాడు. తలదించుకుంది ముభావంగా. ఆమెకి దుఃఖంతో కూడిన ఆనందం కలిగింది.
రవితేజ పూర్తిగా సింధు వైపు వంగిపోయి మాట్లాడుతున్నాడు. నీరజకి ముళ్ళ మీద ఉన్నట్లుంది. అతనికి నీరజను చూస్తుంటే బాగా ఏడ్పించబుద్దయింది. మాట్లాడుతూనేదో సందర్భంలో సింధు బుగ్గ గిల్లాడు. నీరజ గమనించిందనుకోగానే సింధు సిగ్గుపడింది. తేజ ఏంటది సిల్లీగా చిరుకోపంగా లేచి నీరజ పక్క కుర్చీలోకి వెళ్ళి ఆమె రీసెర్చ్ గురించి అడగసాగింది. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే మార్చి మార్చి చూడసాగాడు. కళ్ళతో అతను సింధువుకి సైగలు చేయడం చూసి నీరజ ఉడికిపోయింది. కానీ మాటల సందర్భంలో అతను నీరజతో 2-3 సార్లు మాట్లాడాడు. అదే అదృష్టంగా భావించి వాళ్ళిద్దరి నుంచి పారిపోవాలని ఉన్న మనసుని అదుపు చేసుకుని అక్కడే ఉందామె. సింధు వచ్చేసే ముందు గేటు దగ్గర తేజ నీరజ నేర్పిస్తున్నావు తప్పు కదూ మందలింపుగా అంది. అంత తొందరగా అమ్మాయి ఏడవదు. అయినా ప్రేమించడం తప్పు కాదు కదా, అది అడ్వాంటేజ్గా తీసుకుని బాధ పెట్టకూడదు. అంత దూరం ఆలోచించలేదు. అయినా సారీ. నాకెందుకు సారీ, నీ మరదనికి చెప్పుకో. ఇంకా నయం సారీతో సరిపెట్టమన్నావు. సంయుక్త, నీరజ, రవితేజ హాల్లో టీవీ చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే అతను నీరజతో కొద్దిగా మాట్లాడుతున్నాడు. దానికే సంబరపడిపోతుంది. సింధుతో అతనికి ఎలాంటి సంబంధం ఉన్నా పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు తన ప్రేమతో అతన్ని తన వాడిని చేసుకోవాలి. అతను దూరం అవుతున్న కొద్దీ ఆమెలో పంతం హెచ్చుతోంది. ఆమె జీవితానికి అతన్ని పెళ్లి చేసుకోవడమే లక్ష్యమైంది. అందుకే చదువు కంటిన్యూ చేయడం, మంచి పుస్తకాలు చదవడం, అవగాహనతో మెలగడం ప్రారంభించింది. సింధుని రవితేజ ఎలాగూ పెళ్లి చేసుకోడు. ఆమెకి ఆ ఉద్దేశం లేనట్లేనని మేనత చెబుతోంది. అలాంటప్పుడు ఆమె మాత్రం తన దారికి ఎలా అడ్డొస్తుంది? అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ప్రయత్నిస్తోంది. ఆమె తలుచుకుంటే రవితేజ కన్నా అన్ని విధాలా గొప్పవాడినే చేసుకోగలదు. కానీ ప్రేమ ప్లస్ ప్రతి మనిషిలో అంతో ఇంతో ఉంటే ఈగో రెండూ కలిసి ఆమెను మరో వ్యక్తి వైపు వెళ్ళనివ్వడం లేదు. రవితేజ టీవీలో మూవీ చూస్తుంటే ఆమె అతన్నే చూస్తోంది. కామెడీ సీన్ ఏదో వస్తోంది. అతను నవ్వుతున్నాడు, మనసుని మైపర్పించేలా. ఇలా నవ్వుతూనే తన మనసుని బంధించేశాడు. అతని ప్రతిచర్య ఆమెలో ఉత్తేజాన్ని నింపుతుంది. అతన్నే చూస్తూ ఉండాలని, హుషారుగా, ఆనందంగా, పొగరుగా ఉండే ఆ వ్యక్తి తన ఒడిలో ఒదిగిపోవాలని ఆమెలోని స్త్రీత్వానికి కోరిక. తనెవరో పట్టి చూస్తున్నట్లే ఇబ్బందిగా కదిలి తల తిప్పి చూశాడు. నీరజగా బుక్కల తల దించుకుంది. అతని నొసలు ముడిపడ్డాయి. ఈలోగా ఫోన్ మోగడంతో కార్డ్లెస్ ఆన్ చేశాడు. అవతల వాయిస్ హలో చెప్పగానే హాయ్ స్వీటీ ఆనందంతో గట్టిగా వచ్చిందానికి వాయిస్. అవతల నుంచి ఏం వినిపించిందో పక్కపక్క నవ్వాడు. సంయుక్త, నీరజ తలలు తిప్పి చూశారు. ఈ లోకంలోకి వచ్చిన వాడిలా చుట్టూ చూసి కార్డ్లెస్ పట్టుకుని వరండాల్లోకి నడిచాడు. ఒక్కరోజు వెళ్ళకపోతే ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకుంటారు. ఏం మాటలు ఉంటాయో సంయుక్త అనుకుంది. వరండాలోంచి అతని మాటలు లీలగా వినిపిస్తున్నాయి. సండే స్పెషల్ ఏమీ లేదా? మరీ డల్ అయిపోతున్నావు సింధు. హ్యాపీగానే ఉన్నావా? సరే ప్రోగ్రామ్ ఫిక్స్ చెయ్యి. ఏంటి? ఋషికొండ, నైస్ ప్లేస్. ఓకే, నువ్వు కష్టపడి ఏమీ ప్రిపేర్ చేయకు, హోటల్లో ప్యాక్ చేయించుకుందాం. సరే, ఇంకా విశేషాలేంటి? నేను లేను నిద్రలా పడుతుంది. చివరి మాట మెల్లగా అన్నాడు. లేనప్పుడే బాగా నిద్ర వస్తుందా? లేజీ సింధు నవ్వుతున్నాడు. అస్పష్టంగా వినపడని మాటలు. వరండా గట్టు మీద కూర్చుని ఖుషిగా మాట్లాడుతున్న రవితేజని చూడలేక పనున్నట్టు కిచెన్లోకి వెళ్ళింది నీరజ. కాసేపు అయ్యాక రవితేజ వచ్చాడు. అమృతం తాగిన వాడిలా దాహం తీరిన వాడిలా ఉన్నాడు. ఆమెకు క్షణం తను ఓడిపోతానేమోనన్న భయం పట్టుకుంది. వాళ్ళిద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్స్ ఉన్నట్టున్నాయి. ఫోన్ మళ్ళీ మోగింది. హలో సింధు, ఏంటి? ఏం మర్చిపోయావు? అవతల నుంచి ఏం వినిపించిందో విసుగ్గా మొహం చిట్లించి ఏం మాట్లాడావు? ఎందుకు అన్నాడు. చివరికి సరే అంటూ ఫోన్ నీరజకిచ్చాడు. ఎవరు అంటూ తీసుకుంది. సింధు పిక్నిక్కి నీరజని సంయుక్తని రమ్మని ఇన్వైట్ చేసింది. నేను ఎందుకులేండి, నాకు కొంచెం వర్క్ కూడా ఉంది. సండే కూడా వర్క్ ఏంటి చెప్పండి? మీరు ఇక్కడ పిక్నిక్ స్పాట్ ఏమీ చూడలేదు కదా, జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంది. అత్తయ్యని అడగలేదు. బావ ఏమంటారు గొణిగింది. మై గాడ్ నీరజ, చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు. సరే తేజకి ఫోన్ ఇవ్వండి, తనే ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాడు అంది. సింధు తనకు చెప్పకుండా నీరజని పిలిచి గొప్ప ఇరకాటంలో పెట్టింది. ఎదురుగా ఇప్పుడు వద్దని అనలేడు. ఫోన్ అందుకుని విసుగ్గా ఏంటి అన్నాడు. సింధు మాట్లాడేది 1 నిమిషం విన్నాక సరే అంటున్నాను కదా, చెబుతానులే ఫోన్ పెట్టేశాడు. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రేపు ఉదయం 8కి కార్ పంపించమని, డ్రైవర్ అవసరం లేదని చెప్పాడు. అమ్మా, రేపు మీ ఇద్దరికి ఖాళీయేనా? పిక్నిక్ వెళదాం మొక్కుబడిగా అడిగి సమాధానం కోసం ఆగాడు.
పనేముంది, ఖాళీయేగా. నీరజ వచ్చిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటుంది. దానికి ఆట విడుపుగా ఉంటుంది అంది. విసుగ్గా ఆమె దండకం అంతా విని, సరే అయితే రేపు ఉదయం 8కి రెడీగా ఉండండి అంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. రవితేజ అలవాటు ప్రకారం 6 గంటలకి లేచి కాఫీ చేద్దామని కిచెన్లోకి వచ్చేసరికి నీరజ పెద్ద ప్రిపరేషన్లో ఉంది. సంయుక్త పూజ చేసుకుంటోంది. పమిట చెంగు నడుము చుట్టూ దోపి చెమటకి నుదుటికి అంటుకుపోయిన ముంగురులు వంగినప్పుడల్లా కిందకి పడే జడను విసుగ్గా వెనక్కి వేస్తూ చకచకా పనిచేస్తోంది. రవితేజకి ఒక క్షణం ముచ్చటగా అనిపించింది. పూరీలు, బంగాళదుంప కూర, పులిహోర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకుతో తాళింపు పెట్టిన పెరుగన్నం, ముందు రోజు రవితేజ చెప్పగానే చేసి ఉంచిన గులాబ్ జామ్, బిస్కెట్స్, చిప్స్ అన్నీ రెడీ చేస్తోంది. కాఫీ ఫ్లాస్క్లో పోసి రెడీగా ఉంచింది. ఇప్పుడు స్ట్రైన్ అయ్యి ఇవన్నీ చేయడం ఎందుకు? హోటల్ నుంచి తీసుకెళ్లే వాళ్ళం కదా, సాఫ్ట్గా అడిగాడు అతను. కష్టమేం లేదు బావా, హోటల్ ఫుడ్ అత్తయ్యకి పడదు. అతను కూడా హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు. అతనితో కలిసి వంటగదిలో పనిచేస్తుంటే బృందావనంలో వివరించినట్లుంది నీరజకి. నీరజ ఏదో పనిచేస్తూ ముందుకు పడిన జడని వెనక్కి విసిరింది. వెనకాలే నిలబడి బ్యాగ్ సర్దుతున్న రవితేజ చెంపని తాకింది. జడని చూస్తూ ఏదో అన్నాడు అతను. నీరజ సిగ్గుపడుతూ నవ్వుతోంది. పూజ ముగించి వంటగదిలోకి రాబోతున్న సంయుక్త కళల్లో పడింది ఆ దృశ్యం. ఆమెకి కన్నుల పండుగగా అనిపించింది. ఈ ఆనందం నీరజకి శాశ్వతం కావాలని 1000 దేవుళ్లకు మొక్కింది. 8 కల్లా బయలుదేరారు. రవితేజ డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల సీట్లో సంయుక్త, నీరజ కూర్చున్నారు. కారు సింధు ఉండే అపార్ట్మెంట్ ముందు ఆగింది. బాల్కనీలో కూర్చుని వెయిట్ చేస్తున్న సింధు చెయ్యి ఊపి డోర్ లాక్ చేసి చిన్న బ్యాగ్తో వచ్చింది. ఆ రోజు ఆమె చాలా ఫ్యాషనబుల్గా తయారైంది. గ్రీన్ కలర్ షిఫాన్ మీద మిర్రర్ వర్క్ చేసిన శారీ, గ్రీన్ బ్లౌజ్, హ్యాంగింగ్స్, ఫ్రీగా వదిలేసిన జుట్టు, గ్రీన్ బ్యాంగిల్స్ తెల్లగా మెరిసిపోతూ దంతం బొమ్మలా ఉంది. ఓ చిన్న పాపాయి చీర కట్టిందే మెచ్చుకోలుగా చూస్తూ ఎదురెళ్ళాడు. తేజ, చీర బాగుందా? నేనే డిజైన్ చేశాను. కుర్చీళ్ళు చేత్తో పట్టుకుంటూ అంది. బాగుందా అని నెమ్మదిగా అనకు, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే పిక్నిక్కి వెళ్ళాలని లేదు. ఫ్లాట్లోకి వెళదాం పద గుసగుసలాడాడు. యూ నాటి నవ్వుతూ బ్యాగ్తో అతని భుజం మీద కొట్టింది. ఆమె చీర ఫాలు మడత పడితే కారు దగ్గర వంకుని సరిచేశాడు. జుత్తు సవరించాడు. ఎంతో అపురూపంగా ట్రీట్ చేస్తున్నాడు. నీరజ నిర్లిప్తంగా చూస్తుండిపోయింది. రవితేజకి సింధుని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. ఆమె చీర కట్టుకోవడమే తక్కువ. ఎప్పుడన్నా రవితేజకి ఇష్టమని అతను అన్నప్పుడు కట్టుకుంటుంది. ఇప్పుడు ఇంత అందంగా చీరలో ఒద్దిగ్గా ఇమిడిపోయిన ఆమె శరీరాన్ని చూసి అతని మనసు వశం తప్పుతుంది. తల్లి కానీ నీరజ కానీ అతని కళ్ళకి కనిపించడం లేదు. ఫ్రంట్ సీట్లో రవితేజ పక్కన కూర్చొని డోర్ తీస్తూ, ఆంటీ బాగున్నారా? హాయ్ నీరజ పలకరించింది. రవితేజ టేప్ ఆన్ చేశాడు. పాప్ మ్యూజిక్ వస్తుంది. ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ మ్యూజిక్ అనుగుణంగా వేళ్లతో స్టీరింగ్ మీద కొడుతూ ఉత్సాహంగా ఉన్నాడు. సింధు నేడిపిస్తూ అల్లరి చేసాగాడు. మధ్య మధ్య నీరజ సపోర్ట్ అడుగుతోంది సింధు. బాబు స్లోగా పోనివరా? సంయుక్త మధ్యలో సలహా. బోరుగా సింధు వైపు చూశాడు. చూసావా, ముసలాళ్ళతో వస్తే ఇంతే అన్నట్టున్నాయి అతని చూపులు. కానీ అతని ఉత్సాహానికి అడ్డుకట్టపడలేదు. విశాలమైన రోడ్డు మీద వేగంగా వెళుతోంది కారు. ఒకవైపు ఎర్ర సముద్రం, రెండో వైపు ఎర్రమట్టి దిబ్బలు. ఉదయపు గాలి రిబ్బున కొడుతోంది. ఋషికొండ చేరుకున్నారు. సరుగుడు చెట్ల నీడలో సామాను పెట్టి దుప్పట్లు పరిచారు. సముద్రపు ఘోషకి రవితేజ ఉప్పొంగిపోయాడు. సింధు నీళ్ళల్లోకి వెళదాం పదా? నేను దూరంగా ఉంటాను, నువ్వు వెళ్ళు. నువ్వు రావాల్సిందే, ఇద్దరూ కలిసే తడవాలి. చేయి పట్టుకుని తీసుకెళ్ళసాగాడు. వద్దు తేజ, చీర తడిసిపోతుంది ప్లీజ్, గారంగా బతిమలాడుతోంది. నీరజను చూస్తుంటే సంయుక్తకి జాలిగా అనిపించింది. నీరజ నువ్వు వెళ్ళమ్మా అంది గట్టిగా. సింధు వెనక్కి తిరిగి చూసి, సారీ నీరజ, నిన్ను మర్చిపోయాను. మీ బావ సంగతి తెలుసు కదా, నిమిషం ఊపిరి పీల్చుకొనివ్వడు. స్నేహంగా ఆమె చేయి పట్టుకుంది. సముద్రం ఒడ్డుకి నడిచారు. చీరలు కొంచెంగా పైకెత్తి అలల రాకకి సిద్ధమయ్యారు ఇద్దరు. నీటి తడికి పచ్చగా మెరుస్తున్న పాదాలు. పెద్ద అల వచ్చినప్పుడల్లా కెవ్వున కేక పెడుతూ వెనక్కి పరిగెత్తడం. సింధు తన సహజమైన చలాకితనంతో నీరజలోని బిడియాన్ని పోగొట్టింది. నీరజ కూడా ఉత్సాహంగా అలలతో ఆడసాగింది. ఇద్దరూ కలిసి గవ్వలు ఏరారు. సింధు, నేను ఒక్కడినే అయిపోయాను, రవితేజ గోల పెట్టాడు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు. 2 గంటలాపి ఎండ ఎక్కువ అవడంతో చెట్ల కిందకు వచ్చారు. సంయుక్త పుస్తకం చదువుకుంటుంది. అత్తయ్య ఎన్ని గవ్వలు చూడు, నీరజ సంబరంగా చూపించింది. చిన్నపిల్లల్లాగా గవ్వలు చూసి ఎలా మురిసిపోతుందో చూడు. నీరజ నెత్తి మీద మొటిక్కాయ వేస్తూ సింధుతో అన్నాడు తేజ.
నవ్వుతూ తల తడుముకుంది నీరజ. తను సింధుతో క్లోజ్గా ఉండటం, తన అనుబంధం గురించి తెలిసినా నీరజ ఏమీ గొడవ పెట్టడం లేదంటే బహుశా మనసు మార్చుకొని ఉండవచ్చు. ఆ ఊహ వచ్చినప్పటి నుంచి అతను ఆమెతో సాఫ్ట్గా ఉండటం ప్రారంభించాడు. కానీ తన సాఫ్ట్నెస్ ఆ అమ్మాయితో మరిన్ని ఆశలు రేపుతోందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. నీళ్ల పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నారు. సమీత నలుగురికి అరిటాకులో టిఫిన్ పెట్టింది. అన్నీ నీరజ ప్రిపరేషన్స్, రవితేజ చెప్పాడు. రియల్లీ చాలా టేస్ట్గా ఉన్నాయి. కాంప్లిమెంట్ పాస్ చేసింది సింధు. నీలా పంచదారకి బదులు ఉప్పు కారానికి బదులు పసుపు వేయడం అనుకున్నావేంటి? తేజ, అబద్ధాలు ఆడకు. ఎప్పుడు చేశాను? ఒక్కసారా 2 సార్లా? నువ్వు వంట చేసినప్పుడల్లా ఇంతే. అర్ధాకలి, అందుకే ఎలా బిక్క చచ్చిపోయానో చూడు. నీరసం నటించాడు. అంతా ఒట్టిదే నీరజ, నమ్మొద్దు. సింధు గొడవ చేసింది. నీరజ అందరికీ కాఫీ ఇద్దామని బ్యాగ్లోంచి ఫ్లాస్క్ తీసింది. వంకుని లేచినప్పుడు ముందుకు పడిన జడని వెనక్కి విసిరింది. ఆ వెనకే మంచినీళ్ళ కోసం వచ్చిన రవితేజ ఛాతీకి తగిలి జడపాయ షర్టు గుండెలో ఇరుక్కుపోయింది. ఈరోజు జడతో కొట్టడం ఇది 2వసారి. నా మీద అంత కోపంగా ఉందా? నెమ్మదిగా తప్పించబోయాడు. చిక్కుపడిపోయింది. జుట్టు తెగకుండా స్మూత్గా తీయాలని ట్రై చేస్తూ, అయినా ఇంత పెద్ద జడ ఏం అందం. సింధు జుట్టు చూడు, ఫ్రీగా ఎంత బాగుంటుందో అన్నాడు జడ పట్టుకొని పరిశీలిస్తూ. అచ్చం మొన్న జూలో చూసిన గుర్రం తోకలా ఉంది అని జడని ఆమె మెడ చుట్టూ వేశాడు. సింధు నవ్వుతూ చూస్తోంది. ఉడికిపోయినట్టున్న నీరజ ముఖం చూసి, నీరజ వదలొద్దు. తన హెయిర్ స్టైల్ గొప్పగా ఉందనుకుంటున్నాడేమో. సింహం జూల్లా ముఖం మీదకి ఎలా పడుతోందో చూడు. సింధు దాడి ప్రారంభించింది. ఏయ్, ఏంటంటున్నావు? మీదకి వచ్చాడు అతను. కిలకిలా నవ్వుతూ పారిపోయింది. సాయంత్రం వరకు కార్డ్స్ ఆడుతూ మధ్య మధ్య జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసి తిరుగు ముఖం పట్టారు. ఆ రోజు ఆఫీస్ అవర్స్లో తన క్యాబిన్లో కూర్చున్నాడు రవితేజ. సునీల్ది వేరే సెక్షన్ కావడంతో ఎప్పుడు ఎదురుపడాల్సిన అవసరం కలగలేదు. ఈరోజు పని కట్టుకుని రవితేజ దగ్గరికి వచ్చాడు. బిజీగా ఫైల్స్ చూస్తున్న రవితేజ ఎక్స్క్యూజ్ మీ అన్న మాట వినబడి తలెత్తి చూసి స్టన్ అయ్యాడు. హలో సునీల్, కమాన్ ఆదరంగా పిలిచాడు. లోపలికి వచ్చి ఎదుటి కుర్చీలో మౌనంగా కూర్చున్నాడు. కంగ్రాట్స్, బాబు పుట్టాడంట కదా. హవ్వీజ్ ప్రశాంతి? థ్యాంక్ యూ, తను బాగానే ఉంది. సునీల్ ఇంత సామరస్యంగా తన దగ్గరికి రావడానికి కారణం ఏంటోనని పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. బెల్ కొట్టి ప్యూని పిలిచి 2 టీలు చెప్పాడు. సింధు బాగుందా? సొంత అన్న పరాయి వాళ్ళని అడిగినట్టు అడుగుతుంటే ఏదోగా అనిపించింది. బాగానే ఉంది. ఈ మధ్య మీ ఇంటికి వచ్చినట్లుంది. అవునంట, నేనప్పుడు ఇంట్లో లేను. మాటలు సాగడం లేదు. ఏదో అడగలేక మొహమాట పట్టడం గమనించాడు. ఏమన్నా మాట్లాడుకుంటున్నారా అన్నాడు. సింధుతో ఒక విషయం మాట్లాడాలి మీరు. ఏంటో చెప్పండి. ముందుకు వంగి చేతులు టేబుల్ మీద పెడుతూ అన్నాడు. కొంపదీసి సినిమాల్లో లాగా ఆమెని పెళ్లి కొప్పించమన్నాడు కదా అనుకున్నాడు. మా విలేజ్లో 10 ఎకరాల కొబ్బరి తోట ఉంది. నాకు 6 ఎకరాలు, సింధుకి 4 ఎకరాలు ఇచ్చారు. నా పొలం అమ్మేయాలనుకుంటున్నాను. మంచి బేరం వచ్చింది. కానీ వాళ్ళు ఏకంగా 10 ఎకరాలు కలిపి అయితేనే కొంటామంటున్నారు. సింధు అమ్ముతుందో లేదో. మంచి బేరం. విడిగా అంతటి రేటు రాదు కూడా. నేను స్టేట్స్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. నాకు డబ్బు అవసరం. తనకి మనీ అయితేనే బెనిఫిట్. ఆ పల్లెలో పొలం మేము సాగు చేసేది ఉండదు. నేను చెబితే మంచి చెప్పినా చెడే అనుకుంటుంది. మీ మాట వింటుందేమోనని రవితేజకి ఆశ్చర్యం కలిగింది. డబ్బు ఎలాంటి పనైనా చేయిస్తుంది. లేకపోతే తనంటే కాగాలు మిరియాలు నూరేవాడు ఇప్పుడెంత స్నేహంగా వచ్చి అడుగుతున్నాడో. రవితేజ 1 నిమిషం ఆలోచించి, సింధుకి మీ మీద కోపం ఏమీ లేదు. అయినా మీరు ఒకసారి తనకి ఫోన్ చేసి మాట్లాడండి. తను కాదనదు. మీరు చెప్పింది నిజమే. తనకి క్యాష్ అయితేనే ఉపయోగం. నేను కూడా తనకి అడ్వైస్ చేస్తాలేండి. ప్రాబ్లం ఏమీ ఉండదు అనునయంగా అన్నాడు. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రమే సింధుకి ఫోన్ చేసి చెప్పాడు. అంతకుముందే సునీల్ కాంటాక్ట్ చేశాడంట. ఇంటికి వెళుతున్నానని చెప్పింది. అదిగాక తల్లిదండ్రులు దేశాటానికి బయలుదేరుతున్నారు. వాళ్ళు వచ్చేసరికి సంవత్సరం పైమాటే. అందుకే ఆ రోజు తల్లిదండ్రుల దగ్గర గడుపుతానని వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే మేనల్లుడు బోసి నవ్వులతో నేల మీద పాకుతున్నాడు. ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది. ఇంతలో సునీల్, ప్రశాంతి ఎదురొచ్చారు. ప్రశాంతి, బాగున్నావా అని అడిగింది. సునీల్ పలకరింపుగా నవ్వాడు. మనుషుల మధ్య ఉండేది కేవలం ఆర్థిక బంధమేనా? ఆమె మనసు బాధగా మూలిగింది. ఆ రోజు ఇంట్లో అందరూ పూర్వంలా ఆనందంగా గడిపారు. సింధు ఏ విషయంలోనూ ఎవరినీ తప్పు పట్టదలుచుకోలేదు. వాళ్ళ ఆలోచనల స్థాయి అంతే అనుకుంది. పొలం అమ్మడంలో అభ్యంతరం లేదు. అమ్మే రోజు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతానంది.
మాటల మధ్య నీరజ వచ్చిందని చెబితే తప్పనిసరిగా ఇంటికి రమ్మని చెప్పమంది ప్రశాంతి. ఆ రోజు సాయంత్రం రవితేజ్ ఇంటికి వచ్చేసరికి నీరజ బట్టలు ఐరన్ చేస్తూ కనిపించింది. నిమిషం ఖాళీగా ఉండదు. ఎలాంటి ఉత్సాహము లేని పనులు రోజంతా ఎలా చేస్తూ ఉంటుందో. లేకపోతే అన్ని పనుల్లోనూ కళాత్మకత దర్శిస్తుందేమో. అమ్మ లేదా? అత్తయ్య బజార్కి వెళ్ళారు. ఐరన్ ఆఫ్ చేస్తూ అంది. అతను స్నానం చేసి వచ్చేసరికి టిఫిన్ తీసుకొచ్చింది. అతనికి చిరాకేసింది. నీరజ, నీకెన్నిసార్లు చెబుదామనుకున్నా ఫీల్ అవుతామని చెప్పలేదు. ఇలా నేను చేసుకోగలిగిన పనులు కూడా నువ్వే చేసేస్తూ నన్ను ఐడిల్ మ్యాన్ని చేయొద్దు. నా పనులు నేను చూసుకుంటాను. ఏదో ఒకటి రెండు సార్లు అంటే సరే. ప్రతిరోజున రేపటి నుంచి నువ్వు వంటగదిలోకి వెళ్ళొద్దు. నీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, చదువుకో. పనులన్నీ నీకెందుకు అన్నాడు. అతను అలా సూటిగా చెప్పినందుకు బాధ కలిగిన తన మంచి కోసమే అనుకోగానే ఆనందం వేసింది. అతను బెడ్రూమ్లోకి వెళ్ళి టేబుల్ ముందు కూర్చుని రాసుకోసాగాడు. నీరజ 2-3 సార్లు గది గుమ్మం దగ్గర తచ్చాటం చూసి, నీరజ ఏమన్నా పనుందా పిలిచి అడిగాడు. లోపలికి వచ్చి ఏం లేదంటే తలుపి మొహమాటంగా అలాగే నిలబడింది. ఏంటి నీరజ అన్నాడు. మరి నా జడ నిజంగా బాగోలేదా? జడ పొడవుగా ఉంటే మీకు ఇష్టం ఉండదా? చిన్నపిల్లలా అడిగింది. నిజానికి అతనికి పొడవు జడ చాలా ఇష్టం. కృష్ణానది అలల్లాంటి నల్లటి పొడవాటి జుత్తు ఆడవాళ్ళకి ఎంతో అందం ఇస్తుందని అతని అభిప్రాయం. అయితే అతనిది కేవలం అభిప్రాయమే తప్ప వ్యామోహం కాదు. భౌతిక రూపానికి అతను ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. అతను సింధుని ప్రేమించాడు కాబట్టి ఆమెలోని అణువణువు అతనికి సౌందర్యవంతంగా అనిపిస్తుంది. నీరజ ప్రశ్న విని నవ్వొచ్చింది. ఆమె జడవంక పరిశీలనగా చూశాడు. వదులుగా అల్లుకున్న జడ నల్లగా ఒత్తుగా భుజాల మీద నుంచి టీవీగా అరచేతుల వరకు వచ్చింది. ఋషికొండలో తను ఆమెను ఏడిపించడం గుర్తొచ్చింది. అందుకే కావాలని ముఖాన్ని చేదు తిన్నట్టు పెట్టి, నీరజ మరీ అంత పొడవుగా ఉంటే తోకలా ఏంటోగా ఉంటుంది. చక్కగా పోనీటెలు వేసుకుంటే సింపుల్గా బాగుంటుంది అన్నాడు. ఆమె విసురుగా గది బయటకు వెళ్ళిపోయింది. అంత అసహనాన్ని ఈ మధ్యకాలంలో ఆమెలో చూడలేదు. అందుకే 2 నిమిషాలాగి ఎక్కడ అలిగి కూర్చుందో అనుకుంటూ గుమ్మం వరకు వెళ్ళి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. మిషన్ దగ్గర ఉన్న పెద్ద కత్తెరతో జడని భుజాల వరకు కత్తిరించేస్తోంది. మై గాడ్, నీకేమన్నా పిచ్చా? ఆగు! గట్టిగా అరుస్తూ ఒక కంగలో చేరాడు. కానీ అప్పటికే పోరాడి మరణించిన నల్లతాచుల జడ నేలపై అచేతనంగా పడిపోయింది. ఊహించని ఆ సంఘటనతో అతని మతిపోయింది. యూ ఫూల్, నీకు అసలు బుద్ధుందా? నీ ఉద్దేశం ఏంటి? ఆమె 2 భుజాలు పట్టుకుని ఊపేస్తూ అడిగాడు. కత్తిరించగా మిగిలిన జుత్తు చెదిరి చేతులపై పడింది. ఒళ్ళు జలధరించి వదిలేశాడు. తర్జని చూపిస్తూ, నువ్వంటే నాకు ఇప్పటి వరకు కోపం ఉండేది, ఇప్పుడు అసహ్యం కూడా కలుగుతోంది. నువ్వు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో అంటూ ఆమె సూట్ కేసు పుస్తకాలు తెచ్చి బయటపడేశాడు. మోచేతి దగ్గర పట్టుకుని విసురుగా వరండాలోకి లాక్కొస్తుండగా సంయుక్త వచ్చింది. అక్కడ దృశ్యం నీరజ అవతారం చూసి ఆమె గుండె గుబిల్లుమంది. ఏమైందిరా? గాబరాగా అడుగుతూ నీరజని దగ్గరికి తీసుకుంది. అమ్మ, నువ్వు నిజంగా నీ మేలు కోరి నువ్వు నిజంగా నా మేలు కోరేదానివైతే నేను సుఖంగా ఉండాలనుకుంటే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేయి. అదేం చేసింది? తన్నే చెప్పమను, కోపంగా ముఖం తిప్పుకుంటూ అన్నాడు. నీరజ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. రవితేజ మేడ మీద గదిలోకి వెళ్ళి పడుకుండిపోయాడు. అతని అంతరంగం అంతా నిస్సహాయంతో కదిలిపోతోంది. ఎంత పని చేసింది అమ్మాయి! ఎంతో ప్రాణప్రదంగా పోషణ చేసుకుంటూ పెంచుకునే జుట్టుని ఎంత నిర్దాక్షిణ్యంగా కత్తిరించి వేసింది. తను సరదాగా అన్న మాటలను పట్టుకుని అంటే నీరజ మనసు ఏమాత్రం మారలేదు. ఇంకా తన్నే ప్రేమిస్తోంది. మాటి మాటికి అతని కళ్ళ ముందు నల్లతాచు లాంటి జడ తెగి నేల మీద పడుతున్న దృశ్యమే కనిపించసాగింది. ఓహ్! అశాంతితో తల అటు ఇటు కదిపాడు. తనేదో సమస్యల వలయంలో గురికిపోతున్నట్లు అనిపించింది. తలుపు దగ్గరగా చప్పుడైతే చూశాడు. బెదురు చూపులతో నీరజ బోసిగా కనిపిస్తూ తల తిప్పుకున్నాడు. దగ్గరగా వచ్చి సారీ అస్పష్టంగా గొణిగింది. ఎందుకు? కఠినంగా అన్నాడు. మీకు బాధ కలిగించినందుకు. పొడవు జడ నిజంగా నేను ఇష్టం లేదనుకుని నా ఇష్టాయిష్టాలతో నీకేంటి సంబంధం? కుట్టినట్లు అడిగాడు. ప్రేమించిన మనిషి ఇష్టం కోసం ఏదైనా చేస్తాను. వినయంగా మంచం మీద నుంచి లేచాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నేను సింధునే ప్రేమిస్తున్నాను. ఐ హేట్ యూ. కణతల మీద నరాలు ఉప్పేంగాల ఆవేశంతో అరచాడు. నిదానంగా అతని వంక చూసింది. బావా, ఒక ప్రశ్న అడుగుతాను, ఏమీ అనుకోవద్దు. జీవితంలో నిజమైన ప్రేమ ఒకేసారి కదా వస్తుంది? ముందు నన్ను ప్రేమించానన్నారు, మళ్ళీ ఇప్పుడు సింధుని ప్రేమించానంటున్నారు. ప్రేమకు సంబంధించి మీకు నియమాలు ఏమీ లేవా?
దిమ్మెరపోయాడు అతను. మంచం మీద కూలబడ్డాడు. నీరజని తను నిజంగా ప్రేమించాడా? నీరజనే కాదు, ఈ అమ్మాయినైనా ద్వేషించాల్సిన అవసరం ఏముంది? తన అభిప్రాయాలు ఆమె గౌరవించకపోవడం వల్లనే కదా నీరజని వదులుకుంది. అది అర్థం చేసుకోకుండా ముందు నన్ను ప్రేమించావు కాబట్టి ఇంకెవరిని ప్రేమించకూడదని గొడవ చేస్తే తనేం చేయగలడు? ఆమెతో ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాడు. నీరజ, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. గతం వదిలే. నేను సింధు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చి మేము ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తున్నాం. సింధుతో అసలైన ప్రేమని నేను అభిమానించగలుగుతున్నాను. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇబ్బంది పెట్టద్దు. ప్రేమలో జీవిత విధానాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ నీకు పెళ్ళే లక్ష్యం. నేను ఆ పని అన్నింటికీ చేయను. సింధుతో నా జీవితం ముడిపడిపోయింది. నీకు అర్థం చేసుకునే శక్తి ఉందనుకుంటున్నాను. దగ్గరగా వెళ్ళి ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ, నిజంగా నీలో ప్రేమించే శక్తి అపూర్వం. దాన్ని మట్టిపాలు చేయకు. మంచి మనిషిని చూసి పెళ్లి చేసుకో ఓదార్చుతూ చెప్పాడు. అతని చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. గంటసేపు ఆ అమ్మాయి మనసు మార్చే ఉద్దేశంతో ఏవో చెబుతూ ఉండిపోయాడు. ఆమె ఏం ఆలోచిస్తుందో కానీ మౌనంగా ఉండిపోయింది. కాసేపు అయ్యాక, బావా, నేను మీ ఇద్దరికీ అడ్డుగాను, కానీ నేను కోరిక కోరుతాను, తీరుస్తావా? నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. నా ఇష్టం వచ్చినంతకాలం మీ ఇంట్లోనే ఉండనిస్తావా? బేలగా అంది. ఇంత చిన్న విషయానికైనా నీ ఇష్టం వచ్చినంతకాలం? పోనీ జీవితాంతం ఉండిపో, అభ్యంతరం లేదు. నీకు మీ ఆయనకి ఈ గదే ఇచ్చేస్తాను సరదాగా అన్నాడు. నిజంగా? మాట మీద నిలబడతావు కదూ? నీ మీద ఒట్టు. తల మీద చేయి వేశాడు. ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది. అతని గుండెల మీద వాలిపోయింది. రవితేజ ఇబ్బందిగా కదిలాడు. అదే సమయంలో సంయుక్తతో కింద సింధు మాట్లాడుతోంది. ఆవిడ చెప్పింది విని, బాబోయ్, ఇంత సెన్సిటివా అనుకుంది. ఇద్దరు మేడ మీద ఉన్నారని చెప్పింది. మెట్లకి గదిలోకి రాబోతూ ఆగిపోయింది. రవితేజ ఛాతీ మీద కన్నీళ్లతో నీరజ. ఆమె తల మీద చేయి వేసి ఓదారుస్తూ అతను. సింధుకి ఒక క్షణం తన వస్తువును ఎవరో లాగేసుకుంటున్న ఫీలింగ్. సారీ అంటూ బయటకు వచ్చేసింది. సింధు, రా. రవితేజ పిలుపు విని 2 నిమిషాలకి లోపలికి వచ్చింది. నీరజ పమిటి చెంగుతో మొహం తుడుచుకుంటూ కుర్చీలో కూర్చుంది. ఆమెకి ఆ క్షణంలో సింధు మీద చెప్పలేనంత అసూయ కలిగింది. ఆమె చూసిందే అన్న బెరుకు ఏమాత్రం లేదు ఆమెలో. సింధు రవితేజ వంక చూసింది. అతని ముఖం సహజంగా ఉంది. ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. ఆమె మనసు తేలికైంది. ఏంటి, అమ్మాయి గారికి సాహస కన్య బిరుదు కావాలని కోరికగా ఉందా? అయినా తేజ, నువ్వు జడ గురించి కామెంట్ చేశావు. ముక్కు కొంచెం చిన్నగా ఉంటే బాగుండేదని ఉండాల్సింది అని సన్నగా పొడవుగా సూదిలా ఉన్న ముక్కుని పట్టుకుని ఊపుతూ అంది. అంత దుఃఖంలోనూ నవ్వొచ్చింది. అవును సుమా, చేతివేళ్ళు చూడు సింధు ఎంత పొడవో. ఏది కత్తెర పట్టుకురా అల్లరిగా అన్నాడు. బాబా, ఎప్పుడు ఇలాగే ఏడిపిస్తావా? బొంగమూతి పెడుతూ అంది. అందరి మనసులు తేలికయ్యాయి. చిన్న సిజర్తో నీరజ జుత్తు షేప్ చేసింది సింధు. రవితేజ లేనప్పుడు నీరజతో అంది. నీరజ, నేను మాట చెప్పనా? ప్రేమ అంటే ఉన్నది కోల్పోవడం కాదు, లేనిది సాధించుకోవడం. ప్రేమలో వ్యక్తికి ప్రాధాన్యత తక్కువ ఉండాలి. అభిప్రాయాలు, లక్ష్యాలు, జీవితం పట్ల ఇద్దరికీ ఉన్న అవగాహన, ఇవే ప్రేమని శాసిస్తాయి. నువ్వు ఒక్కసారి మీ ఇద్దరికీ ఉన్న రిలేషన్ గురించి ఆలోచించు. నీ వ్యక్తిగత విషయంలో కల్పించుకున్నందుకు ఏమీ అనుకోవద్దు. నా ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నాను కాబట్టి చెబుతున్నాను అంది సింధు. నీరజ పైకి ఏం మాట్లాడలేదు. అవును, నాకు లేనిది నేను సాధించుకోవాలి దృఢంగా మనసులో అనుకుంది. నీరజ వచ్చిన తర్వాత రవితేజ మునిపట్ల రచనలు చేయలేకపోతున్నాడు అనుకున్నాడు. ప్రశాంతంగా ఉండటం లేదు. తను ఏవేవో సాధించాలనుకున్నాడు. అనుకున్నవి జరగటం లేదు. సాధ్యమైనంత వరకు నీరజని తప్పించుకునే తిరుగుతున్నాడు. ఆ రోజు తన గదిలో కూర్చొని రాసుకుంటూ యథాలాపంగా కిటికీలోంచి రోడ్డు మీదకి చూశాడు. అప్పుడే గేట్ తీసుకొని లోపలికి వస్తోంది నీరజ. చేతిలో పూల సజ్జ, నుదుట బొట్టు. బహుశా గుడికి వెళ్ళి ఉంటుంది. కానీ సంథింగ్ డిఫరెంట్, ఏదో కొత్తగా ఉంది. పరిశీలనగా చూశాడు. మెడలో మంగళసూత్రాలు, నల్లపూసలు. ఆశ్చర్యపోయాడు. ఒక్క అంగలో దగ్గరికి వెళ్ళాడు. ఏ నీరజ, నాకు తెలియకుండా ఇంత హడావుడిగా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? అమ్మకు తెలుసా? సంయుక్త కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. నా పెళ్ళి ఉదయమే ఈ ఇంట్లోనే దేవుడి పట్టం ముందు జరిగింది. మరి పెళ్లి కొడుకేడి? దాచిపెట్టావా? చుట్టూ చూశాడు. ఒక క్షణం చిన్నగా నవ్వింది. ఏకలవ్యుడు ద్రోణుణ్ణి మనసులోనే నించుకుని శిష్యుడిగా మారాడు. నేను నిన్ను భర్తగా మనసులో పూజించుకుంటూ తాళి నేను కట్టుకున్నాను. నివ్వెరపోయాడు. పాతాళంలోకి కూరుకుపోతున్నట్లు అయింది అతనికి. అసలేంటి ఈమె ధైర్యం? తల్లివైపు చూశాడు. జరిగిన దానికి సంతోషిస్తున్నట్లుగానే ఉంది. నీరజకి చివాట్లు వేస్తుందేమోనని చూశాడు. జరగవలసిందే జరిగినట్లుగా తన చేతి బంగారు గాజులు 2 తీసి నీరజ చేతికి వేసి, భగవంతుడు నీకు మేలు చేస్తాడు తల్లి, నుదురు ముద్దు పెట్టుకుంటూ అంది. అరికాలి మంటని ఎత్తికెక్కింది రవితేజకి. ఏంటి డ్రామా? కటువుగా అన్నాడు. డ్రామా ఏముంది బావా?
నువ్వు మీ ఇద్దరికీ అడ్డు రానన్నావు, నువ్వు మీ ఇద్దరికి అడ్డు రావద్దన్నావు, ఒప్పుకున్నాను నేను. అది అది తప్ప మిగతా విషయాలు నా ఇష్టం అన్నావు. అందుకు నేను భర్తగా భావించి నా తాళి నేనే కట్టుకున్నాను. అంతే తప్ప నేను కట్టమనలేదే. నాతో కాపురం చేయమని అడగలేదుగా. నా వ్యక్తిగత విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నీ నుంచి ప్రేమను కోరితే అప్పుడు నిందించు. ఇప్పుడు నీకు అధికారం లేదు. నువ్వు తాళి కట్టేసుకుని రవితేజ నా మొగుడంటే లోకం నమ్ముతుందా? అది చట్టబద్ధం కూడా కాదు. నా మీద అధికారం చెలాయించడానికి కొత్త ప్లాన్ వేసినట్లున్నావు హేళనగా అన్నాడు. లోకాన్ని నమ్మిస్తాను బావా మనసులో అనుకుంది. నీ మీద ప్రేమను తప్ప అధికారాన్ని చూపించాలని కోరిక నాకు లేదు. నువ్వు అది వద్దన్నావు కనుక నేను మౌనంగా ఉంటున్నాను. కల్పించుకొని నీ ఎదుటపడను. నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. జరిగిందంతా మరచిపో. లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. వారం రోజులు గడిచిపోయాయి. సింధు దగ్గర కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాడు. నీరజ గురించి ఎలా చెప్పాలో తెలియలేదు. తల్లి రావడంతోనే సమస్యలు ప్రారంభానుకుని మళ్ళీ తల్లి గురించి అలా ఆలోచించినందుకు బాధపడ్డాడు. ఆ రోజు ఆఫీస్లో ఉండగానే సింధు ఫోన్ చేసింది. తను వస్తున్నానో లేదో కనుక్కోవడానికి. జలుబు రొంప రానని చెప్పాడు. ఇంటికి వచ్చేసరికి నీరజ కడుపు నొప్పి అని మెలికలు తిరిగిపోతుంది. సంయుక్త కంగారు అలవి కాకుండా ఉంది. హాస్పిటల్కి వెళ్ళడానికి ఆటో కోసం బయలుదేరాడు. అలా నత్తనండకలు నడుస్తావేంట్రా? ఆటో కోసం సెంటర్ వరకు వెళ్ళే బదులు నీ బండి ఉంది కదా, వెంటనే తీసుకెళ్ళు. అమ్మ నీరజ పద లేవదీసిందామె. తప్పదన్నట్లు కదిలాడు. మధ్యలో తట్టుకోలేక అతని మీద తలవాల్చేసింది. సిగ్నల్ దగ్గర ఆగగానే వెనక్కి తిరుగుతూ నీరజ ఏమైంది అడిగాడు. అదే సమయంలో సింధు ఆఫీస్ నుంచి బోటుకి వెళుతోంది. ఇద్దరిని చూసింది. భార్యాభర్తల్లా చనువుగా ఆమె మెళ్ళు సూత్రాలు నల్లపూసలు. హఠాత్తుగా లోకమంతా అంధకారం అయిపోయినట్లు అనిపించింది. ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్య? రవితేజ డబుల్ గేమ్ ఆడుతున్నాడా? హెల్త్ బాగాలేదు రాను అన్నాడు. నిజంగా నీరజని తీసుకెళ్లాల్సిన పని ఉంటే తనకి చెబితే కాదంటుందా? రోషంగా అనిపించింది. గ్రీన్ సిగ్నల్ పడింది కూడా గమనించలేదు. వెనకాల హారన్స్ మోగుతుంటే తెప్పరిల్లి కదిలింది. హాస్పిటల్లో నీరజని టెస్ట్ చేశాక మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చింది డాక్టర్. మర్నాడు ఆఫీస్కి వెళ్ళేసరికి కొలీగ్స్ అందరూ అతని మీద జోక్స్ మొదలుపెట్టారు. రవితేజ పెళ్లి చేసుకొని ప్రతిజ్ఞ చేశారు, మరి గుట్టు చప్పుడు కాకుండా చేసుకున్నారేంటి ఒక ఆయన అడిగాడు. నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అర్థం కాకన్నాడు. అబ్బా ఏం నటిస్తున్నారండి, పార్టీ ఎగ్గొట్టేద్దామనా? మీరనేది నిజంగా నాకు అర్థం కావడం లేదు. నిన్న మీ మిస్సెస్ని నేను చూశానులేండి. నేను మా ఆవిడతో నిన్న హాస్పిటల్కి వచ్చాను. నాతో ఎవరుంటే వాళ్ళు నా మిస్సెస్సేనా కోపంగా అన్నాడు. అందరినీ ఎందుకంట? 4 రోజుల కిందట పని మీద మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. ఇంట్లో వ్రతం ఏదో జరుగుతోంది. ఇంటి నిండా ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. సుమంగళ వ్రతం అంట. మీ క్షేమం కోసం మీ ఆవిడ చేస్తున్నారని చెప్పారు ఒక పెద్ద ఆవిడ. బహుశా మీ అమ్మగారు అనుకుంటా. మీ పోలికలు ఉన్నాయి. ఆవిడ పరిచయం చేశారు, ప్రసాదం కూడా ఇచ్చారు. మాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి సవాల్గా అన్నాడు. వాళ్ళందరికీ రవితేజ సింధుల ఎఫైర్ తెలుసు. ఇప్పుడు పెళ్ళంగా రంగంలోకి 3వ పాత్ర ప్రవేశించేసరికి రసవత్తరమైన నాటకం చూస్తున్నట్లుగా ఉంది. తల పట్టుకొని ఉండిపోయాడు. బీపీ పెరుగుతున్నట్లుంది. వెంటనే లీవ్ పెట్టేసి ఇంటికి వచ్చాడు. సంయుక్త లోపల గదిలో మిషన్ కుడుతోంది. రవితేజ గదిలో లేదు కదా అన్న స్వేచ్ఛతో కూలర్ ఆన్ చేసుకొని పడుకొని ఉంది నీరజ. చెదిరిన పమిటలోంచి సూత్రాలు అతని కోపాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. చేయి పట్టుకొని రఫ్గా నిద్రలేపి కూర్చోబెట్టాడు. నిద్రాభాగంతో కళ్ళు మూతలు పడుతున్నాయి. జరిగిందేమిటో కాసేపు అర్థం కాలేదు. ఎదురుగా రవితేజని చూసేసరికి ఆమెకి మత్తు వదిలిపోయింది. తడబడుతూ లేచి నించుంది. నువ్వు నా ఇంట్లో నా గదిలో ప్రవేశించినా స్వేచ్ఛగా తిరిగినా నేను పట్టించుకోలేదు. అంత ఇరుకు మనస్తత్వం కాదు నాది. కానీ నా జీవితంలో ప్రవేశించి నీ ఇష్టం వచ్చినట్లు వాడాలనుకుంటున్నావు. అది నేను క్షమించలేకున్నాను. ఎంతసేపు నీ ప్రేమ నీ సుఖం తప్ప ఎదుటివారి గురించి ఆలోచించవా? నా మనసు ఏమిటో నా ఇష్టాలు ఏమిటో నీకు అవసరం లేదా? పోనీ నా గురించి సరే, నిన్ను ప్రాణ స్నేహితురాలుగా భావిస్తున్న సింధుకి, ఆఖరికి నువ్వు నా గుండెల మీద పడి ఏడుస్తుండగా చూసి వచ్చుకున్న సింధుకి, సహనంతో అర్థం చేసుకుంటున్న సింధుకి అన్యాయం చేయాలనుకుంటున్నావు. నేను ఎవరికి ఏ విషయంలోనూ అన్యాయం చేయడం లేదు. మీ విషయాల్లో నేను కల్పించుకున్నానా? అవును, ప్రత్యక్షంగా కల్పించుకోవు, కానీ పరోక్షంగా జరగాల్సినవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి వ్యంగ్యంగా అన్నాడు. ఏం జరిగాయి? ఆశ్చర్యంగా అంది. నీకు తెలీదు? కొట్టినట్టుగానే అని అడిగాడు. తల అడ్డంగా ఊపింది. ఇంట్లో వ్రతం ఏమన్నా చేశావా? చేశామన్నట్టు తల ఊపింది. అప్పుడు పని మీద వచ్చిన మా కొలీగ్స్తో ఏం చెప్పావు? నేను కాదు బావా, అత్తయ్య వద్దన్న కొద్దీ బలవంతంగా
సరే ఆవిడ దగ్గర తేల్చుకుందాం పద. బరబరా కిందకి లాక్కొచ్చాడు. ఏంట్రా బాబు ఆ పని, చిన్నపిల్లాడి కన్నా హీనంగా చేస్తున్నావు. సంయుక్త గదమాయించింది. తల్లిని చూడగానే అతను ఉచితానుచాలు మర్చిపోయాడు. ఇది నా పెళ్ళాం అని లోకానికి ఎందుకు చాటింపు వేస్తున్నావు? మొగుడు పెళ్ళాలుగా నువ్వు డాడీ ఎంత సుఖపడిపోయావో మర్చిపోయావా? మీ సంగతి తర్వాత. మీరు కన్న పాపానికి నేను భూమి మీద పడి మీ తప్పులకి శిక్ష అనుభవించాను. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ తిట్టుకుంటూ మధ్య మధ్య పిల్లల్ని బలిపశువుని చేసేందుకు మనకేం అధికారం ఉంది? నీరజ వైపు తిరిగి, నువ్విలా నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేట్టయితే ముందు ఇంట్లో నుంచి కదులు. అత్తయ్యకి రమ్మని కబురు చెయ్యి. మెడలోనివి తీసేసి బుద్ధిగా ఇంటికి వెళ్ళమని చెప్పు అని ఇద్దరితో చెప్పాడు తేజ. బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఇంట్లోంచి పంపించడని మాటిచ్చావు. ఓహో, నీ ధైర్యానికి ఇదన్నమాట కారణం. తల పంకించి తన గదిలోకి వెళ్ళి అవసరమైన కాగితాలు, డబ్బు, బట్టలు, సూట్ కేసులు సర్దుకుని గబగబా కిందకి వచ్చి 25,000కి చెక్కు రాసి తల్లికి ఇచ్చి నీరజ వైపు తిరిగి, నేను పంపించేనని మాట ఇచ్చాను తప్ప నేను ఇక్కడే ఉంటానని మాట ఇవ్వలేదుగా. మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి. డబ్బు అయిపోగానే ఆఫీస్కి ఫోన్ చేస్తే పంపిస్తాను. నువ్వు ఇంట్లో ఉండగా నేను ఈ గుమ్మం తొక్కను విసురుగా అని బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, సిగ్గు, శరం, ఆత్మాభిమానం, పౌరుషం అన్నీ వదిలేసి మానవ జన్మని పశుప్రాయం చేసిన మనిషిని నా జీవితంలో చూడలేదు నేను తప్ప. ఒక్కో అక్షరం వాడి బాణంలా వచ్చి మనసుకి తగిలాయి. చేష్టలుడిగి అచేతనంగా చూస్తుండిపోయారు ఇద్దరు. మిగతా కథ 6వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల మీకు నచ్చంగానే ఒక లైక్ చేయరు.